హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎన్ఆర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్లోనే ఫ్రూట్ సలాడ్ని చల్లగా టేస్టీగా ఇంట్లోనే ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి ముందుగా కస్టర్డ్ పౌడర్, 1 లీటర్ పాలు, యాపిల్, బనానా, దానిమ్మ, ఆవకాడో, గ్రేప్స్. ఈ ఫ్రూట్ సలాడ్ చేయడానికి కస్టర్డ్ పౌడర్ మెయిన్. ఇక్కడ నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వేడి పాలను కాకుండా చల్లటి పాలను తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇక్కడ వేడి పాలను తీసుకోవడం వలన కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కడుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. పాలను బాగా మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ని వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు కాస్త చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పాలను పూర్తిగా చల్లారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రూట్ సలాడ్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.